ఆత్మనిర్భర్ భారత్ లో డిఆర్డీఓ కీలక పాత్ర పోషిస్తుందని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రశంసించారు. హైదరాబాద్ డిఆర్డీఓ ల్యాబ్ లో అడ్వాన్స్ వెపన్ సిస్టమ్ కాంప్లెక్స్ ని రాజ్నాథ్ సింగ్ ప్రారంభించారు. రక్షణ రంగంలో స్వదేశీ పరిజ్ఞానానికి మోదీ సర్కార్ అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్. ఆత్మనిర్భర్ భారత్ లో డిఆర్డీఓ కీలక పాత్ర పోషిస్తోందని ప్రశంసించారు. స్వదేశీ రక్షణ సాంకేతికతలు, క్షిపణి వ్యవస్థలకు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నట్టుగా తెలిపారు. డిఆర్డీఓ ల్యాబొరేటరీలు, స్టార్టప్లు, ప్రైవేట్ పరిశ్రమలు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు రాజ్నాథ్ సింగ్. డిఆర్డీఓ అడ్వాన్స్ వెపన్ సిస్టమ్ కాంప్లెక్స్ ను ప్రారంభించారు. రక్షణ రంగంలో నూతన ఆవిష్కరణలు, స్టార్టప్లు ప్రోత్సహించాలని ఆయన డిఆర్డీఓ శాస్త్రవేత్తలకు సూచించారు. డిఆర్డీఓ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాజెక్టు కుషా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ను మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రత్యేకంగా కొనియాడారు. ఈ స్వదేశీ వ్యవస్థ ప్రపంచ స్థాయి క్షిపణులకు ధీటుగా 400 కిలోమీటర్ల దూరంలోని శత్రు లక్ష్యాలు ఛేదించే సామర్థ్యం కలిగిందని పేర్కొన్నారు ఆయన. डीआरडीओ फैमिली ने इस चैलेंज को पूरे कॉन्फिडेंस के साथ स्वीकार किया और हाल के वर्षों में इंडिजिनस मिसाइल टेक्नोलॉजीज के क्षेत्र में आपने कई मेजर अचीवमेंट्स हासिल किए हैं. एडवांस मिसाइल सिस्टम का भी सक्सेसफुल टेस्टिंग हुई है, सफल परीक्षण हुआ है. स्ट्रेटेजिक तथा टैक्टिकल वेपन प्रोग्राम्स में निरंतर प्रोग्रेस हो रही है. सारी चीजें हमारे रिसर्च एंड डेवलपमेंट इकोसिस्टम की शक्ति और मैच्योरिटी दोनों को दर्शाती हैं. आत्मनिर्भर भारत का मार्ग इसी प्रकार की लैबोरेटरीज से ही होकर गुजरता है. भारत को सेल्फ रिलायंट बनाना चाहते हैं, उसका रास्ता आप जिस लैब में काम करते हैं उसी लैब से ही होकर गुजरता है. డిఆర్డీఓ అభివృద్ధి చేసిన నేత్ర స్వదేశీ ఎయిర్బోర్న్ ఎర్లీ వార్నింగ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ కు జూన్ 25న ఆపరేషనల్ క్లియరెన్స్ జరగనుంది. శత్రు దేశాల యుద్ధ విమానాలు, డ్రోన్లు మరియు క్రూయిజ్ క్షిపణుల్ని గ్రౌండ్ రాడార్ల కంటే వేగంగా పసిగట్టి ఇది ట్రాక్ చేయగలదు. 50 కిలోమీటర్ల వరకు పరిధిని కలిగి ఉండి వైమానిక దళానికి గాల్లో ఉండే కంట్రోల్ రూమ్ లో పనిచేస్తుంది. భవిష్యత్తులో ఈ వ్యవస్థల్ని ఎయిర్ బస్ విమానాలకు అమర్చనున్నారు.